చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు, అది ఒక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ, అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, ఇన్ని 1,00,000 ఉద్యోగాలు తెచ్చారు, కియా కట్టాను. మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? శ్రీ సిటీ మేమే చేసా అన్నావు, ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు. దొంగలు. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా వెళ్ళి అక్కడ పోటీ చేయి. నీ ఇల్లేదు అక్కడిక్కడ. నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ. అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తావు మంగళగిరిలో. బాధ్యత మంగళగిరిలో నేను కాండ్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా. నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం. నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాండ్రు కమలాని, హనుమంతరావుని. నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు? సామాజిక వర్గం ఎవరికి కోసినా ఒకటే రక్తమయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఈ కోస్టల్ జిల్లాలో, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాల్లో కొల్లవాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసింది అది ఎంత హేమీలు పెట్టా 2019లో గెలవసే పరిస్థితి లేదు.